హెల్లో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మీకోసం ఒక సూపర్ డూపర్ జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి లైఫ్లో సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారో వారికిదొక అద్భుతమైన అవకాశం. డిలే చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం రండి. సశస్త్ర సీమా బల్ అంటే మన ఎస్ఎస్బి నుంచి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ పోస్ట్ల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. అవును, మీరు విన్నది 100% నిజం. పారామెడికల్ విభాగంలో మొత్తం 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, ఓటీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్ లాంటి పోస్టులున్నాయి. అర్హతలు మరియు వయస్సు. మరి క్వాలిఫికేషన్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. దానికి తోడు సంబంధిత విభాగంలో డిప్లొమో, కొంచెం అనుభవం ఉంటే చాలు. ఈ జాబ్ మీదే. ఇక వయస్సు విషయానికొస్తే 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్న యువత ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. పైగా రిజర్వేషన్ ఉన్నవాళ్లకి గుడ్ న్యూస్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ మరియు మాజీ సైనికులకు 3 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సూపర్ కదా! ముఖ్యమైన తేదీలు. ఇక టైం అస్సలు వేస్ట్ చేయకండి బాస్. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చ్ 21నే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 20. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లు వెంటనే అఫీషియల్ వెబ్సైట్ ssb.gov.in లోకి వెళ్లి అప్లై చేసేయండి. ఖచ్చితంగా ఈ ఎస్ఎస్బి ఏఎస్ఐ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పారామెడికల్ పోస్టులకు సంబంధించిన సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు ఇక్కడున్నాయి. సాధారణంగా ఈ రకమైన పోస్టులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది 2 గంటల సమయం ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. ఇందులో 2 ప్రధాన భాగాలుంటాయి. పార్ట్ ఏ జనరల్ 50 మార్కులు, అందరికీ కామన్. పార్ట్ బి టెక్నికల్ 50 మార్కులు, మీరు ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి. ఉదాహరణకు ఫార్మసీ లేదా రేడియోగ్రఫీ. సిలబస్ వివరాలు. పార్ట్ ఏ జనరల్ సబ్జెక్ట్స్ 50 మార్కులు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, భారతదేశ చరిత్ర, భూగోళ శాస్త్రం, పాలిటీ మరియు క్రీడలు. మ్యాథమెటిక్స్, న్యూమెరికల్ ఎబిలిటీ. శాతాలు, పర్సెంటేజెస్, లాభనష్టాలు, సగటు, యావరేజ్, నిష్పత్తి, కాలం పని. రీజనింగ్, ఎనాలజీ, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ సిరీస్. జనరల్ ఇంగ్లీష్, హిందీ. గ్రామర్, వొకాబులరీ, సెంటెన్స్ స్ట్రక్చర్, పర్యాయ పదాలు. పార్ట్ బి టెక్నికల్ సబ్జెక్ట్స్ 50 మార్కులు. మీరు ఏ పోస్టుకైతే అప్లై చేస్తున్నారో ఆ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఏఎస్ఐ ఫార్మసిస్ట్, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. ఏఎస్ఐ రేడియోగ్రఫర్, రేడియోలాజికల్ ఫిజిక్స్, ఎక్స్రే టెక్నిక్స్, డార్క్ రూమ్ ప్రొసీజర్స్. ఏఎస్ఐ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఎనాటమీ, సర్జికల్ ప్రొసీజర్స్, స్టెరిలైజేషన్ పద్ధతులు. ఏఎస్ఐ డెంటల్ టెక్నీషియన్, డెంటల్ మెటీరియల్స్, ఓరల్ ఎనాటమీ, డెంటల్ హైజీన్. ఎంపిక ప్రక్రియ సెలెక్షన్ ప్రాసెస్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అండ్ పీఈటీ, ఎత్తు, బరువు మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. రిటన్ ఎగ్జామినేషన్, పైన చెప్పిన 100 మార్కుల పరీక్ష. డాక్యుమెంటేషన్ అండ్ స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు టెక్నికల్ స్కిల్ టెస్ట్. మెడికల్ ఎగ్జామినేషన్, చివరగా వైద్య పరీక్షలు. ప్రోటిప్, పరీక్షలో క్వాలిఫై అవ్వాలంటే జనరల్ కేటగిరీ వారు కనీసం 50%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు 45% మార్కులు సాధించాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.